హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ కోచింగ్. మనం ఇవాళ క్లాస్లో కన్సైన్మెంట్ చాప్టర్ కంటిన్యూషన్ చెప్పుకుందాం. మన ప్రీవియస్ క్లాసెస్లో ఫస్ట్ కన్సైన్మెంట్ చాప్టర్ని 10 టాపిక్స్గా డివైడ్ చేసాం. కమిషన్ వరకు చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ ఫోర్ టాపిక్స్ కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో కమిషన్ టాపిక్ చెప్పాము. ఇప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. కన్సైన్మెంట్ వ్యాపారంలో అకౌంట్స్ ఎలా రాస్తారు, రికార్డ్ చేసే పద్ధతి ఎలా ఉంటది అనే దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. రైట్? ఓకే. బిజినెస్ అనగానే బిజినెస్ అనగానే మనకేం గుర్తు రావాలండి? ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. అవునా? బిజినెస్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే మనం అసలు ముందు ప్రాఫిట్ కోసమే కదా బిజినెస్ స్టార్ట్ చేసేది. మరి బిజినెస్ చేసినప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అలాగే ఇప్పుడు కన్సైన్మెంట్ బిజినెస్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ మనం క్యాల్కులేట్ చేయాలి. రైట్? ఓకే. ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవాలి అంటే మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఆ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎవరి బుక్స్ లో ప్రిపేర్ చేయాలి అంటే ఇక్కడ కన్సైన్మెంట్ బిజినెస్ లో ఎన్ని పార్టీస్ ఇన్వాల్వ్డ్ అయి ఉన్నాయన్నా మనం హౌ మెనీ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్. హౌ మెనీ పార్టీస్ అంటే 2 పార్టీస్ కదా. 2 పార్టీస్. ఎవరు వాళ్ళు? కన్సైనర్, కన్సైనీ, వీళ్ళిద్దరు. ఇప్పుడు అకౌంట్స్ రాసేది ఎవరి పుస్తకాల్లో రాయాలి? 2 పార్టీలు ఉంటే రెండిట్లో రాయాలా, ఒకళ్ళ దాంట్లో రాయాలా అంటే అకౌంట్స్ మనం ఇప్పుడు కన్సైనర్ బుక్స్ లో రాయాలి, కన్సైనీ బుక్స్ లో కూడా రాయాలి. ఇంపార్టెంట్ వర్షన్ మాత్రం ఏంటంటే కన్సైనర్ బుక్స్ లో అకౌంట్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. 2 బుక్స్ కూడా నేర్చుకోవాలి. క్లియరా? సరే, ఇప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి డెప్త్కి వెళ్తున్నాం. ఓకే. ఇద్దరు ఉన్నారు కదండి పార్టీస్. మనకి మెయిన్ ఫస్ట్ కన్సైనర్ గురించి మాట్లాడాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ ఓకే, కన్సైనర్ బుక్స్ లో ప్రిపేర్ చేసేటటువంటి అకౌంట్స్ నేమ్స్ ఏంటో చూద్దాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ ప్రిపేర్ చేసే అకౌంట్స్ ఏంటి అంటే ఏ చాప్టర్ పేరేంటి? కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్. కన్సైనీ బుక్స్ లో మనం ప్రిపేర్ చేయట్లేదండి, కన్సైనర్ బుక్స్ లోనే ప్రిపేర్ చేస్తున్నాం. ఒకటి కన్సైన్మెంట్ అకౌంట్, 2 కన్సైనీ అకౌంట్. కన్సైనీ బుక్స్ అనేవి నేను ఇంకా తీసుకోలేదు. ఇది మొత్తం వచ్చిన తర్వాత నెక్స్ట్ టాపిక్ లో నేను కన్సైనీ బుక్స్ లో చెబుతా. నేను ప్రిపేర్ చేస్తుంది ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ బుక్స్ లో నేను 2 అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంది. మనం ఒకటి మెయిన్ అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ నెక్స్ట్ వచ్చి కన్సైనీ అకౌంట్. ఈ 2 అకౌంట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. క్లియర్? ఇవి కన్సైనర్ బుక్స్ కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్సైనర్ బుక్స్ ని మళ్ళీ రోమన్ నెంబర్ 2 వేసి మళ్ళీ నెక్స్ట్ నేర్చుకుందాము. కన్సైనర్ బుక్స్ లో మనం ప్రిపేర్ చేసే ఫస్ట్ అకౌంట్ పేరు కన్సైన్మెంట్ అకౌంట్. ఎందుకు కన్సైన్మెంట్ అకౌంట్ తయారు చేస్తాము అంటే ఇక్కడ నీకు ఒక క్వశ్చన్ వేసాను కదా. నేను ఏం క్వశ్చన్ వేసాను? బిజినెస్ అనగానే ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవాలి కదా. మన ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవాలి అంటే వేసేటటువంటి అకౌంట్ పేరు ఏంటి అంటే కన్సైన్మెంట్ అకౌంట్. చూడండి, ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడం. ఇక్కడ ఫైండ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. క్లియర్ అమ్మా? ఫైండ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్.
మరి కన్సైనీ అకౌంట్ ఎందుకు వేసుకుంటాడు కన్సైనార్ తన యొక్క బుక్స్ లో కన్సైనీ అకౌంట్ ఎందుకు వేసుకుంటాడు అంటే నెట్ అమౌంట్ నెట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ చదువుతా. నెట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ అంటే ఏంటో చదువుతా. ఈ రెండింటి కోసం వేసుకుంటాడు. క్లియర్? In the books of consignor, he prepares two accounts, namely the consignment account and consignee account. Clear గా ఉండండి. కన్సైన్మెంట్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే టు ఫైండ్ అవుట్ the profit or loss, we prepares consignment account in the books of consignor. Okay. నెట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ తెలుసుకోవడానికి ఎంత అమౌంట్ కన్సైనీ నుంచి ఎంత అమౌంట్ అమ్మిన తాలూకు సరుకులు ఎక్కడున్నాయి, అమ్మిన సరుకుల తాలూకు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే కన్సైనీ దగ్గర ఉన్నాయి. ఆ కన్సైనీ నుంచి రావాల్సిన అమౌంట్ కన్సైనీ మినహాయించుకుంటాడండి. కొన్ని ఏంటి వాడికి రావాల్సిన కమిషన్, కన్సైనీ పెట్టిన ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా మినహాయించుకుని మిగిలిన అమౌంట్ కన్సైనర్కి పంపిస్తాడు. ఆ అమౌంట్ డ్యూ గురించి చెప్తాను ఇక్కడ. ఇవి రెండు. ఓకే. నెక్స్ట్ కన్సైనీ బుక్స్ లో కూడా ప్రిపేర్ చేస్తాడు. అది జస్ట్ ఒకసారి రాసుకుందాము. ఇప్పుడేమి దాన్ని గుర్తు పెట్టుకోవద్దు. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో కన్సైనీ బుక్స్ లో కూడా ఒకసారి రాస్తున్నాను, కానీ నేను దీని గురించి ఇప్పుడేమి మీతో చర్చించను. కానీ జస్ట్ ఇంతవరకు ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రమే గుర్తు పెట్టుకోండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ వి ప్రిపేర్ చేసే అకౌంట్ పేరు ఏంటి అంటే ఒకటే, ఇక్కడ ఒక అకౌంట్ సరిపోతుంది. ఆ అకౌంట్ పేరే కన్సైనీ. ఏం ప్రిపేర్ చేస్తాడు అంటే కన్సైనార్ కి ఎంత అమౌంట్ పంపించాలి, నెట్ అమౌంట్ పేయబుల్ టు ది కన్సైనార్ కి మిగిలిన డబ్బులు ఎంత పంపించాలి అనే విషయం గురించి ప్రిపేర్ చేసుకునే అకౌంట్ పేరు కన్సైనార్ అకౌంట్. క్లియర్ అమ్మా? ఇంతే చాలు. ఇది ఒకటే. ఏంటి అంటే ఇక్కడ దీనికి మనం ఏ సైడ్ రాస్తామో దాని రివర్స్ సైడ్ ఈ కన్సైనర్ అకౌంట్ లో మనం రాస్తే సరిపోతుంది. నెట్ అమౌంట్ పేయబుల్ టు కన్సైనర్. కన్సైనర్ కి ఎంత అమౌంట్ పే చేయాలి అనేది. ఈ రెండు అమౌంట్లు ఒకటే వస్తాయమ్మా. ఇదేమో కన్సైనీ నుంచి నాకు ఎంత రావాలి అనేసి కన్సైనార్ వేసుకునే అకౌంట్. ఇదేంటి కన్సైనార్ కి నేను ఎంత అమౌంట్ ఇవ్వాలి అని కన్సైనీ వేసుకునే అకౌంట్. ఈ రెండు అమౌంట్స్ కూడా ఒకటే. ఓకేనా? ఒకటి డెబిట్ సైడ్ అయితే ఇంకోటి క్రెడిట్ సైడ్ వస్తుంది రివర్స్ లో. ఇది టోటల్ గా మనకి క్లియర్. మనకి ఎక్కువగా కవర్ అయ్యేది ఏంటి అంటే పరీక్షలో ఎక్కువ ఎగ్జామ్స్ లో ఈ రెండు అడుగుతాడు ఎక్కువ. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనార్ అడుగుతాడు. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనార్ దాంట్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్సైన్మెంట్ అకౌంట్. ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికి కన్సైన్మెంట్ అకౌంట్ వేయమంటాడు. లేదా డైరెక్ట్ గా ఏమడుగుతాడంటే మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటాడు. అంతే. అప్పుడు ఏమి అకౌంట్ ప్రిపేర్ చేయాలి? కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఇది క్లియర్ గా రైట్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇలా ఉంటది. అయితే జనరల్ ఎంట్రీస్ కూడా ఉంటాయండోయ్. మనకి ఈ అకౌంట్స్ చెప్పిన తర్వాత ఏది ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి డైరెక్ట్ గా నేను ఈ లెడ్జర్ అకౌంట్స్ చెప్తున్నాను. ఈ అకౌంట్ అయిపోయిన తర్వాత నేను మీకు వీటి నుంచి జనరల్ ఎంట్రీస్ రాయడం నేర్పిస్తా. ఈజీగా ఉంటది. ముందు జనరల్ ఎంట్రీస్ నుంచే మనం ఏం చేస్తాం, లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అకౌంట్స్ ముందు ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి కానివ్వండి, లేదంటే నెట్ అమౌంట్ వీటి గురించి అకౌంట్స్ వేయించిన తర్వాత నేను వాటి నుంచి జర్నల్ ఎంట్రీస్ రాయిస్తే సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. వీటి నుంచి డైరెక్ట్ గా రాసేద్దాం. సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవడానికి నేను అలా చేస్తున్నాను. ఓకే. సరే ఒకసారి చూడండి అమ్మా. పైనుంచి ఒకసారి ఏమన్నాము ఏంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఏంటంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇద్దరి బుక్స్ లో కూడా మనం అకౌంట్స్ రాస్తాము. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ ఎందుకు రాస్తాం, ఏం కనుక్కోవడానికి. ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో కన్సైన్మెంట్ అకౌంట్ వేస్తాము. నెక్స్ట్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంది అంటే అమ్మిన తాలూకు డబ్బులు కన్సైనీ దగ్గర ఉన్నాయి. ఆ అమౌంట్ ఎంత రావాల్సి ఉంది దానికోసం వేస్తాము. కన్సైనీ అకౌంట్ వేస్తాడంటే కన్సైనర్ కి ఎంత అమౌంట్ నేను బాకీ పడి ఉన్నాను, ఎంత అమౌంట్ ఇవ్వాలి అనే దానికోసం వేస్తాను.
రైట్. ఇది మర్చిపోండి కాసేపు, ఇది మర్చిపోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ప్రజెంట్ మనము ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనానే గుర్తుపెట్టుకుందాము. దానిలో కూడా నేను కన్సైన్మెంట్ అకౌంట్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నా. సరే, చెప్పే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం. నేను ఎప్పుడైనా ఒక్కటే ఏ చాప్టర్ అయినా కానీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమే తీసుకుంటా. తర్వాత టెక్స్ట్ బుక్ ప్రాబ్లం మీరే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్టు ఒక్కొక్క ఎగ్జాంపుల్ గా తీసుకుని ఒక్కొక్క ప్రాబ్లం నేను చెప్తాను అనమాట. సరే, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాద్దామండి మనం. ఎగ్జాంపుల్ 1. మనం లెక్క ఓన్ గా ఫ్రేమ్ చేయగలిగితేనే మనకు సబ్జెక్ట్ అర్థమైనట్టు సబ్జెక్ట్ వస్తుంది అంతే. ఓకే, ఫస్ట్ నేను ఏం చెప్పాను? 1% సెండ్స్ గూడ్స్ టు అనదర్ పర్సన్ అన్నాను లేదా? 1%, ఆ 1% గుంటూరు అన్నాను, అదే రాసుకో. అనదర్ పర్సన్ ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ అన్నాను కదా. గూడ్స్ సెండ్ చేశాడు అన్నాను, అదే రాయండి. సమ్ కూడా సమ్ అండి, సమ్ రాస్తున్నాం. చూడండి, ఆ ఏ అన్నా. ఏ ఎక్కడోడు ఏ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిందే రాస్తున్నాను. నేను ఏ ఆఫ్ గుంటూరు. క్లియర్? నేను చెప్పిందే రాస్తా. ఏ ఆఫ్ గుంటూరు ఏం చేశాడు? సెండ్. ఏ ఆఫ్ గుంటూరు సెండ్ గూడ్స్ వర్త్ ఎన్ని రూపాయలది అంటే గూడ్స్. ఏ ఆఫ్ గుంటూరు సెండ్ గూడ్స్ ఫర్ రూపీస్ 1 lakh. రైట్. ఎవరికి? టు బి ఆఫ్ హైదరాబాద్. బి ఆఫ్ హైదరాబాద్. క్లియర్? నేను చెప్పాను కదా, ఏ పర్సన్ 1% సెండ్ గూడ్స్ టు అనదర్ పర్సన్. అనదర్ పర్సన్ బి, హైదరాబాద్. రైట్. సరే, గూడ్స్ పంపించేటప్పుడు ఊరినే వెళ్ళిపోతాయండి గూడ్స్ ఎలాగా? ముందు గూడ్స్ ని ఎక్కించాలిగా, లారీలోకి ఎక్కించడము, లేతే అంటే మళ్ళీ వాటిని అక్కడ నుంచి మరి ఆ రైల్వే అదేంటి దాన్ని ఏమంటారు, గూడ్స్ ట్రైన్ లోకి ఎక్కించాలన్నా కానీ ఆ ఓకేనా అంటే ఏంటి, చార్జెస్ అవుతాయిగా. వాటిని ఏమంటారు? ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అంటాం. సో ఏదైనా కానీ ఈ కన్సైనర్ ఎవరైతే ఉన్నారో గూడ్స్ పంపించేటప్పుడు ఎక్కడికి అండి? హైదరాబాద్ పంపించేటప్పుడు ఊరినే వెళ్ళిపోగదండి, డబ్బులు లేకుండా ఎవరు కూడా తీసుకెళ్లరు. సో కొన్ని ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తాడు, వాటి గురించి రాద్దాం మనం. ఏ incurred incurred some expenses some expenses for దేనికోసం అన్నాము? ఫర్ లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్. ఏ incurred some expenses for loading and transportation charges for rupees 10,000. 10,000 తీసుకున్నారండి. క్లియర్? ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పటి వరకు కూడా మనం ఎవరు మనకంటారు కదా కర్త కర్మ క్రియ అని. ఇప్పుడు ఎవరండి ఇక్కడ కర్త? ఎవరు? ఫస్ట్ పర్సన్ ఎవరు? ఏనే కదా చేస్తుంది. ఇప్పటికి 2 పనులు చేశాడు. ఏంటి? గూడ్స్ పంపిస్తున్నాడు, 1 lakh రూపీస్ వర్తి గూడ్స్. ఎంత అమౌంట్ కి అంటే 10,000. ఈ 2 పనులు కూడా చేసింది ఎవరు అంటే ఏనే. ఇప్పటి వరకు బి రంగంలోకి వచ్చాడా? రాలా. బి రాలేదు కదా సినిమాలోకి, ఇంకా రాలా. ఇప్పుడు వస్తున్నాడండి బి సీన్ లోకి. ఓకే, ఇప్పుడు ఏంటి? బి ఏం చేశాడంటే సరుకులు మొత్తానికి వెళ్ళిపోయినాయి. రిసీవ్డ్ బి రిసీవ్డ్ చేసుకున్నాడు. బి రిసీవ్డ్ ద కన్సైన్మెంట్ గూడ్స్. కన్సైన్మెంట్ గూడ్స్ ని బి రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత హీ అంటే హీ స్పెంట్ ఎక్స్పెన్సెస్ ఫర్ రూపీస్ 5,000 ఫర్ అన్లోడింగ్ చార్జెస్. అన్లోడింగ్ నెక్స్ట్ గోడౌన్ రెంట్ అంట. ఇంకా ఆ సరుకులు అమ్మడానికి అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు కూడా పెట్టాడంట. సర్లే, ఇవన్నీ తర్వాత చెప్తాం. ఈ 2 చాలండి. ఓకే అమ్మా, ఇంతవరకు బి సినిమాలోకి వచ్చి బి పే చేసినటువంటి ఎక్స్పెన్స్ 5,000. సరే, బికి కమిషన్ కూడా ఉంటది కదా. ఆ కమిషన్ పైన లైన్ లో కూడా రాస్తారండి. అసలు సమ్ కన్నా ముందే
ఇక్కడే రాస్తారు ఒక్కోసారి 5% ఎంత అనేది ఫస్టే రాస్తాం జరిగింది. ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఆఫ్ కమిషన్ అని చెప్పాం కదా, ముందే నిర్ణయించినటువంటి ఒక ఫిక్స్డ్ రేట్ ఇక్కడ రాద్దాం. పి ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్ ఆఫ్ at the rate of commission of 5%, commission 5% of gross sales. ఇది కూడా బికి సంబంధించిన పని. ఈ 5% కమిషన్ అనేది, ఈ 5,000 రూపీస్, ఈ రెండు కూడా బి చేసిన పనులు. రైట్. నెక్స్ట్ బి సోల్డ్, అమ్మేశాడండి. బి సోల్డ్ ఎన్ని గూడ్స్ అమ్మాడు అంటే టోటల్ గూడ్స్ అని చదువుతున్నాను నేను ఇక్కడ. బి సోల్డ్ టోటల్ గూడ్స్ ఫర్ రూపీస్. 1,00,000 రూపాయల గూడ్స్ ని పంపిస్తున్నారండి. 1,00,000 రూపాయల గూడ్సే కాకుండా 1,00,000 రూపాయల గూడ్స్ మీద మరి ఖర్చులు ఇన్కర్ అయినాయి కదా. ఈ 10,000 రూపీస్ ఎక్స్పెన్స్, తర్వాత 5,000 ఎక్స్పెన్స్, ఇవన్నీ కూడా రాబట్టుకోవాలా లేదా? ఎందుకంటే నేను సేల్ అమౌంట్ కూడా ఎంత కమ్మాలనేది కూడా మనమే డిసైడ్ చేద్దాం. 1,00,000 రూపీస్ ప్లస్ ఈ 10,000 ఎక్స్పెన్సెస్, ఈ 5 మొత్తం 15,000, అంటే 1,15,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయినాయి. ఈ 5% కమిషన్ కూడా కలుపుకోవాలి. సో ఇది ఓవరాల్ గా మనం ఏదో ఛాయగా రాస్తున్నా నేను. 1,50,000 రూపీస్ కమ్మాడని రాద్దాం. లాస్ అయితే రాదు, ప్రాఫిట్ తెప్పేస్తున్నాం. రైట్, ఇది విషయం. A of Guntur sent goods for rupees 1 lakh. Sent goods for rupees 1 lakh to B of Hyderabad. A incurred some expenses for loading and transportation charges for rupees 10,000. B received the consignment goods. He spent expenses for rupees 5,000 for unloading. నెక్స్ట్ గోడౌన్ రెంట్. ఈ రెండింటి కింద 5,000 పే చేశాడు. బి ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్. బికి 5% కమిషన్ తీసుకునే హక్కు ఉంది గ్రాస్ సేల్ మీద. బి సోల్డ్ టోటల్ గూడ్స్ ఫర్ రూపీస్ 1,50,000 రూపీస్ అమ్మేశాడు. ఇది సమ్ము. మరి ఏం కనుక్కోమంటారు మిమ్మల్ని అంటే, రెండు రకాలుగా అడగొచ్చు క్వశ్చన్. ఏంటంటే ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని డైరెక్ట్ గా అడగొచ్చు. లేదా ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎవరు కనుక్కోవాలి అంటే కన్సైనరే కదండి. ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్. ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి వేసే అకౌంట్ పేరు ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్. అండ్ ఇంకో అకౌంట్ ఉంది, ఏమన్నాను? అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ అన్నాను కదా, దానికి వేసే అకౌంట్ పేరు ఏంటంటే కన్సైనీ అకౌంట్. ఎవరి పుస్తకాలలో మెయిన్ నేను ఫస్ట్ పర్సన్ అకౌంట్, ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన బుక్స్ లోనే నేను చెప్తానని చెప్పాను కదా. ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ కన్సైనీ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్, లేదా ఏ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఎవరు అండి ఆ కన్సైనర్? ఏ. ఇలా అడగొచ్చు క్వశ్చన్ ఇలా అడగొచ్చు. లేదా డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడిగి దీనికి ఏమంటాడంటే ఫైండ్ అవుట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ అని కూడా అనొచ్చు. సరే, ఇంత తొందరగా ఇంత డెప్త్ గా వెళ్ళొద్దు మనం, ఇంతవరకు చాలు. ఇదండి సమ్ము. ఎప్పుడైనా సరే మన సబ్జెక్ట్ అర్థం అయ్యిద్ది ఎప్పుడంటే మన సమ్ముని మనమే ఫ్రేమ్ చేసుకుని ఒక సమ్ముని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడే అర్థమైనట్టు సబ్జెక్ట్. ఇది మనకి క్లియర్. ఇప్పుడు నేనేమంటున్నాను మిమ్మల్ని, దీన్ని మర్చిపోండి, సమ్మని పక్కన పెట్టు. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తే అసలు మీకు సబ్జెక్ట్ మొత్తం 80% వచ్చేసినట్టే. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేద్దాం అంటున్నాను కదా. ప్రాఫిట్ కనుక్కోవాలి అంటే ఎలా వస్తుందండి ప్రాఫిట్? దేంట్లో నుంచి ఏం తీసేస్తే వస్తుందండి ప్రాఫిట్? మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎందుకు అంటే గూడ్స్ సెండ్ చేద్దాం, సేల్ చేపిద్దామని. సేల్ చేస్తే ఏమొస్తుందండి? ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అనగానే ఇన్కమ్ మొత్తం ప్రాఫిటా? కాదు కదా. ఇన్కమ్ మొత్తం ప్రాఫిట్ కానీ కాదు. ఆ ఇన్కమ్ లో నుంచి ఏం లెస్ చేయాలి, ఏం డిడక్ట్ చేయాలి? ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేయాలి. అవునా? రైట్. అంటే ప్రాఫిట్ ఎలా వస్తుందండి చెప్పండి? ఇన్కమ్ లో నుంచి ఏం డిడక్ట్ చేయాలండి? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. ఇదే కదా ప్రాఫిట్. ఎలా వస్తుంది? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ వచ్చేసింది. రైట్. ఇప్పుడు మనం
ఈ సమ్ లో అకౌంట్ వేయకుండా జస్ట్ మనం ఒక నోటి లెక్క కింద కనుక్కున్నాం. ఈ పైన ఇప్పుడు ఏంటి నువ్వు రికగ్నైజ్ చేద్దాం, పైన మనం రాసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం లో ఇన్కమ్ ఏంటి ఎక్స్పెన్స్ ఏంటి అనేది రికగ్నైజ్ చేస్తే, ఈ ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెన్స్ తీసేస్తే ప్రాఫిట్ వచ్చేసి నీకు అయిపోయినట్టే కదా, అసలు ఆన్సర్ వచ్చేస్తుంది కదండి. సో నువ్వు ఇన్కమ్ రికగ్నైజ్ చేయండి. ఒకటి చూడండి, ఏ ఆఫ్ గుంటూరు సెండ్ గూడ్స్ ఫర్ రూపీస్ 1 lakh టు బి ఆఫ్ హైదరాబాద్ అన్నాము. ఇది ఇన్కమా? ఒక్కటి అడుగుతాను నేను మిమ్మల్ని, ఇది ఇన్కమా కాదు కదండి. ఈయన ఇంకా ఎవరి దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరర్ నుంచి కొనుక్కుని పంపిస్తున్నాడేమో కదండి, లేదా ఇతనే ఒక మ్యానుఫ్యాక్చరర్ అయితే గనక ఆ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఖర్చులు అవుతాయి కదండి. అంటే ఏంటి, ఈ 1 lakh అనేది ఏంటి, ఎక్స్పెన్సేగా, ఈ అని రాస్తున్నా ఎక్స్పెన్స్. నెక్స్ట్ సమ్ ఎక్స్పెన్సెస్ అని క్లియర్ గా చెప్పాడుగా, ఇది కూడా ఎక్స్పెన్సే. ఇంతవరకు అయిపోయినాయి. ఈ రెండు కూడా ఎవరు చేసిన ఇవి అంటే ఏ. తర్వాత పి కూడా ఎక్స్పెన్స్ ఇంకర్ చేశాడు, ఏంటి అంటే 5,000 రూపీస్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, బి ఖర్చు పెట్టినా కూడా అది అల్టిమేట్లీ బోర్న్ బై ఏ కన్సైనర్. అవునా, గుర్తుందిగా. సో ఇవి కూడా ఎక్స్పెన్సెసే, రైట్. తర్వాత 5% కమిషన్ ఎవరికి ఇవ్వాలి, ఏ అనేవాడు బికి ఇవ్వాలి. సో ఇది కూడా ఎక్స్పెన్సే. క్లియర్? ఓకే. నెక్స్ట్ లాస్ట్ కి ఏమైంది, బి సోల్డ్ టోటల్ గుడ్స్ ఫర్ 1,50,000 రూపీస్. ఈ 1,50,000 రూపీస్ కూడా బిలాంగ్స్ టు ఎవరి డబ్బులు ఇవి అంటే, యాక్చువల్ గా అంటే డిడక్షన్లు ఉంటాయిలేండి. అసలు ఈ సేల్ ప్రాఫిట్స్ అంతా కూడా మనం ఎవరికి చెందింది అంటే ఏకి చెందింది. అంటే ఇక్కడ ఈ 1 lakh రూపీస్ అనేది ఒక ఎక్స్పెన్స్, తర్వాత ఈ 10,000 రూపీస్ అనేది ఒకటి, తర్వాత ఈ 5,000 రూపీస్ అనేది ఒకటి, ఈ 5% కమిషన్ ఏదో క్యాల్కులేట్ చేస్తాము దేని మీద అంటే సేల్స్ మీద. ఇది కూడా ఇవి 4 ఎక్స్పెన్సెస్ నేను రికగ్నైజ్ చేశానండి. ఒక ఇన్కమ్ మాత్రము నేను రికగ్నైజ్ చేసి ఒకటే ఒక ఇన్కమ్. క్లియర్? ఎవరి దృష్టితో ఆలోచించాలి, మనం కన్సైనర్ దృష్టితో ఆలోచించాలి, కన్సైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఎందుకు అంటే కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము ఎవరి బుక్స్ లో అంటే కన్సైనర్ బుక్స్ లో. అంటే కన్సైనర్ అంటే ఎవరవి, మనము. మన పుస్తకాలలో మన ఎక్స్పెన్సెస్ ఏంటి, మన ఇన్కమ్ ఏంటి అనేది రికగ్నైజ్ చేయాలి. ఓకే. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోండి సమ్. ఇప్పుడు ఇన్కమ్ ఏంటి చెప్పండి, ఇన్కమ్ ప్లేస్ నేను ఇన్కమ్ రాసేస్తున్నానండి. ఇన్కమ్ రాస్తున్నా. ఎంత అంటే సేల్ ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి 1,50,000 మైనస్ అకౌంట్స్ లో చెప్తానండి, నేను అకౌంట్ రాసి జస్ట్ మీకు అర్థం కావడానికి నేను ఇలా రాస్తున్నా. మరి ఎక్స్పెన్సెస్ ఏంటి, గూడ్స్ పంపించాడు కదా అది, అవే కాకుండా మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేశాడు కదా 10,000, తర్వాత బి ఎక్స్పెన్సెస్ 5,000. ఓకే. ఇప్పుడు కమిషన్ ఉంది కదా, కమిషన్ దేని మీద, గ్రాస్ సేల్ మీద కదండి. 1,50,000 ఇంటూ 5/100. సింపుల్ కదా, ఏముంది 7.5, 1,500 రూపీస్ కదా, అంటే 750 రూపీస్ కదా. సారీ, 1,50,000 ఓకే. 1,500 లో మనకి ఎంత, 7,000, 750 రూపీసా మరి, 1,500 కదా, 7,500 రూపీస్ ప్లస్ 7,500 రూపీస్. ఇది ఇవల్ల కూడా ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ మైనస్ 1 lakh ప్లస్ ఇది ఒక 15, ఎంత, 1,15,000, 1,22,500. చాలా ప్రాఫిట్ తెప్పిస్తున్నాం మనం. 1,22,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఎంత వస్తుంది, 27,500 రూపీస్ వచ్చిందండి. బాగానే ఉంది, బిజినెస్ నడుపుకోవచ్చు. ఇంత వచ్చింది ప్రాఫిట్. క్లియర్? ఇదండి ఆన్సరు. కాకపోతే ఇలా చేస్తే మనకి ఒక మార్క్ కూడా ఏడు, ఇలా చేయకూడదు. ఎలా చేయాలి అంటే మనం అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ కన్సైనీ అకౌంట్ అన్నాం కదా, కన్సైనీ అకౌంట్ గురించి తర్వాత మాట్లాడదాం. మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి ఒక అకౌంట్ రూపంలో మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీన్ని పక్కన పెట్టేసి అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు దానికి ముందు హెడ్డింగ్ పెట్టాలి. సమ్ చేస్తున్నామండి మనం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1 కి మనం ఆన్సర్ ఇస్తున్నాం. ఇక్కడ ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఎవరి బుక్స్ లో రాయబోతున్నాం అండి, ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. ఎవరి బుక్స్ లో, ఎవరైతే ఓనరో అతను, ఏ బుక్స్ లో. సో పేరు పెడదాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. ప్రొఫార్మా మొత్తం చెప్తానండి, అసలు ఏమేమి వస్తాయో జస్ట్ అర్థం కావాలి అంటే ముందు అది అర్థమైతేనే మీకు ప్రొఫార్మా అర్థం అయింది, అందుకని వచ్చాను. తర్వాత అసలు ఏమేమి వస్తాయి అనేసి మొత్తం కూడా ఇంటూలు పెట్టి చదువుతారు కదా ఇలా. ఏంటి, కన్సైన్మెంట్, గూడ్స్ ఎండ్ ఆన్ కన్సైన్మెంట్, తర్వాత నెక్స్ట్ బ్యాంక్ ఆర్ క్యాష్, ఇలా
తర్వాత కమిషన్ ఏదైతే ఉందో దానికి ఇలా, సేల్కి ఏదైతే ఇలా చెప్తా, తర్వాత చెప్తా ప్రకారం. ముందు ఇది అర్థం కాకుండా అట్లా గుడ్డిగా రాసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో నేను ముందు ఒక ఎగ్జాంపుల్ చదువుతా, దాని ప్రకారంగా మీ అంతటి మీరే రాసేసుకుంటారు. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ, ఈ అనే వాడు ఎవడు అంటే ఇక్కడ రాద్దాం అర్థం కావడానికి. కన్సైనర్ ద బుక్స్ ఆఫ్ ఏ. ఓకే, ఏం చేయబోతున్నాం మనం బుక్స్ ఆఫ్ ఏలో? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అడిగారు కదా క్వశ్చన్ లో, ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్ అన్నారు కదా, ప్రిపేర్ చేద్దాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ మనం ప్రిపేర్ చేసే అకౌంట్ పేరు ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, ఓకే, నీట్గా చేద్దాం. సరే, కన్సైన్మెంట్. రైట్, టిఆర్ సిఆర్ ఈక్వల్, తెలుసా? ఇక్కడ డేట్ ఏం అవసరం లేదులే, ప్రజెంట్ మనం సమ్ లో కనుక దాన్ని చెప్తే దాని ప్రకారం ఫాలో అవుదాం. పర్టికులర్స్ అమౌంట్ రూపీస్, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. రైట్, ఇదమ్మా అకౌంట్. కొంచెం నీట్ గా గీస్తే బాగుండేది. సర్లే, అడ్జస్ట్ అవ్వండి ఎలాగో. సరే, కన్సైన్మెంట్ అకౌంట్ లో మనం ఏం కనుక్కోబోతున్నాం? ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పాను కదా, ప్రాఫిట్ ఆర్ లాస్. సరే, ఇక్కడ నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. పై నుంచి మొత్తుకుంటున్నాం కదండి, ఏమని? ఇన్కమ్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ ఎక్స్పెన్స్ అని చెబుతున్నా కదా. ఇక్కడ ఒక విషయం అడుగుతాం మిమ్మల్ని. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అకౌంట్స్ నేర్చుకున్నాం. ఏది? టైప్స్ ఆఫ్ అకౌంట్స్ నేర్చుకున్నాం, గుర్తొచ్చిందా? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ లో, లేదా డెబిట్ క్రెడిట్ రూల్స్ ఉన్నాయి కదా మనకి. డెబిట్ క్రెడిట్ రూల్స్, డెబిట్ క్రెడిట్ రూల్స్ లేవా? డెబిట్ క్రెడిట్ రూల్స్ లో ఫస్ట్ ఏంటి? పర్సనల్ అకౌంట్ కాదు. రెండోది ఏంటండి? రియల్ అకౌంట్ కాదు. మూడోది ఏంటండి? నామినల్ అకౌంట్ కదా. నామినల్ అకౌంట్. సరే, నామినల్ అకౌంట్ రూల్ చెప్పండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అవునా? నామినల్ అకౌంట్ కి దగ్గరికి ఎందుకు వచ్చాను నేను? మిగిలిన మిగిలిన అకౌంట్స్ తో నాకు ఇప్పుడు పని లేదు. నామినల్ అకౌంట్ కి ఎందుకు వచ్చాను అంటే, నాకు ఈ సమ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెన్స్ తీయాలనేటటువంటి బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇన్కమ్ ఎక్స్పెన్స్ మనకి వచ్చేది ఎక్కడ అంటే నామినల్ అకౌంటే కదా. నామినల్ అకౌంట్ రిలేట్స్ టు ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. అవునా? గుర్తొచ్చిందా? దీని రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, క్రెడిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అదేనా కదా? నార్మల్ అకౌంట్ రూల్ ఏంటి? నార్మల్ అకౌంట్ రూల్ ఏంటండి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇది నేచర్ ఆఫ్ ది అకౌంట్ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్ యొక్క నేచర్ ఏంటి అంటే నామినల్ నేచర్. ఇవన్నీ రాయొద్దు. మనం ఏంటంటే గుట్టిగా లెక్క చేయకుండా ఉండడం కోసం చదువుతున్నా. నామినల్ నేచర్, నామినల్ అకౌంట్ నేచర్ అన్నమాట ఇది. నేనేం కనుక్కోలేదు ఇది. ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోమన్నారు. ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా వస్తుంది అంటే ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెన్స్ తీసే వస్తుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ ఎక్కడ వినిపిస్తాయి మనకి అంటే, నాకు ఏదైనా సరే ప్రతి సమ్ గానీ ప్రతిదీ కూడా నేను ఆ మూడు అకౌంట్ లోనే వాటి రిలేటెడ్ గానే చదువుతా. నాకు మూడే తెలుసు. ఒకటి పర్సనల్ అకౌంట్, ఒకటి రియల్ అకౌంట్, ఒకటి నామినల్ అకౌంట్. మనం చేసే అకౌంట్ మొత్తం కూడా ఈ మూడిట్లోనే ఉంటుంది. ఏదైనా తీసుకోండి మీరు, కామర్స్ సబ్జెక్ట్ మొత్తం. అయితే ఫస్ట్ పర్సనల్, రియల్, నామినల్. నామినల్ అకౌంట్ అనగానే మనకు రూల్ గుర్తు రావాలి. డెబిట్ ఆల్ ఏంటమ్మా? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇందాక రివర్స్ చెప్పినట్టున్నాను కదా. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సరే, అదే ఫాలో అవుదాం. ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్ కదా. ఆల్ ఎక్స్పెన్సెస్ అంట ఉన్నాయి కదా మనకి. ఎక్స్పెన్సెస్ గుర్తుపెట్టుకోవాలా? ఇందాక మీరు ఏంటి ఆ 4 ఎక్స్పెన్సెస్ నేను ముందు రాస్తున్నా చూడండి ఒకసారి. 1 lakh కదండి.
గూడ్స్ సెండ్ చేసినప్పుడు అయిన ఖర్చు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు 10,000 కదండి, తర్వాత కమిషన్ కి ఏ ఎవరు సారీ బీకైనా ఎక్స్పెన్సెస్ 5,000 కదా, గుర్తొచ్చిందా? తర్వాత కమిషన్ కింద మనం క్యాల్కులేట్ చేసేసాము. దేని మీద క్యాల్కులేట్ చేసాం మనం? సేల్స్ మీద. గుర్తొచ్చిందా? నేను ఎక్కడి నుంచి రాసాను ఈ 4 పాయింట్స్? ఎక్స్పెన్సెస్ ఒకసారి వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఇదిగో 1,00,000 రూపీస్ ఎక్స్పెన్స్. తర్వాత ఎక్స్పెన్స్ ఏంటి? 10,000. తర్వాత 5,000 రూపీస్ బి ఇన్కర్ చేసిన ఎక్స్పెన్సెస్. తర్వాత 5% కమిషన్ ఆఫ్ గ్రాస్ సేల్ 1,50,000 మీద మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసాము. ఇదిగో 7,500 రూపీస్. క్లియర్? క్లియర్ గా వింటేనే అర్థం అవుతుంది, ఫస్ట్ నుంచి డౌటే రాదు. క్లియర్ గా వింటే 7,500 రూపీస్ కమిషన్. రైట్. మనం ప్రిపేర్ చేసే అకౌంట్ పేరు కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేయమంటున్నారు అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోమంటున్నారు. ఇది బిజినెస్ కదండి. మనకి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫైండ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా వస్తుంది? ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసి వస్తుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అన్నా కానీ ఏదైనా కానీ ఆ 3 అకౌంట్స్ ఉన్నాయి. మనం ఏ అకౌంట్ వేసినా కూడా ఆ 3 అకౌంట్ లోంచి తీసుకుంటాం. ఒకటి పర్సనల్, 2 రియల్, 3 నామినల్. నాకు ఆ మూడే తెలుసు. ఆ మూడిట్లో నుంచే నేను కామర్స్ సబ్జెక్ట్ మొత్తం చెప్పగలుగుతా. నామినల్ నేచర్ అనగానే మనం ఏం చెప్తాము? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో నేను డెబిట్ అంటున్నాను కదా, డెబిట్ సైడ్ 1,10,000, 5,000, 7,500. ఇంతకన్నా ఏమైనా ఉన్నాయి ఏంటి అక్కడ? మనం కష్టపడదానికి కదా రాసాను కదా, వాటి పేర్లు తర్వాత పెడతాం. తర్వాత గెయిన్ ఒకటే ఒకటి ఉంది మాకు, ఏంటి అంటే ఆ ఇన్కమ్ 1,50,000 రూపీస్. ఇంతే, అయిపోయింది. ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. కనుక్కోండి ప్రాఫిట్ ఆర్ లాస్, నేను తర్వాత రాస్తాను. ఇదే కదా ఎక్కువ ఉంది నీకు, గెయిన్ ఎక్కువ ఉంది. 1,50,000 ఇవల్ల యాడ్ చేస్తే ఇందాకే వచ్చింది కదా 1,22,000. ఇదంతా యాడ్ చేస్తే తీసేస్తే 22,500 రూపీస్. వీటికి పేర్లు రాయాలి, ఇప్పుడు రాయబోతున్నా పేర్లు. 1,00,000 రూపీస్ గూడ్స్ కదమ్మా ఇది. నేను నిన్నటి నుంచి మొత్తుకుంటున్నా ఏమని? గూడ్స్ ఒక పేరు ఉందండి. ఆ గూడ్స్ పేరు ఏంటి అంటే గూడ్స్ కన్సైన్మెంట్ గూడ్స్ అంటున్నాను కదా, దాన్ని రాయండి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయండి. టూ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 1,00,000 రూపీస్. నెక్స్ట్ టూ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ 10,000 రూపీస్ కి ఏం రాయాలంటే ఇవి గూడ్స్ అన్నాం కదండి. 10,000 రూపీస్ ఎక్స్పెన్స్ ఇన్కర్ చేశాడు. వేటి నిమిత్తం? ట్రాన్స్పోర్టేషన్ అండ్ లోడింగ్ చార్జెస్ కింద 10,000 ఇన్కర్ చేశాడండి. ఎవరు ఖర్చు పెట్టాడు అంటే ఎవరండి ఖర్చు పెట్టింది? కన్సైనారేగా. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనారేగా నువ్వు రాస్తుంది. ఎవరి ఎవరి బుక్స్ లో అయితే నువ్వు ఇప్పుడు ఈ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నావో ఆయనే ఖర్చు పెట్టాడు. ఆయన అంటే ఎవరు? మనము. మనం ఖర్చు పెట్టాము డబ్బులు. సో ఆ ఖర్చు పేరు రాయొద్దు. ఆ ఖర్చు నిమిత్తం ఏమైంది? ఆ అమౌంట్ ఏదైతే ఉందో మన జేబులో నుంచి అమౌంట్ వెళ్ళిపోయింది కాబట్టి, అమౌంట్ వెళ్ళిపోయిందా లేదా? ఆ ఖర్చు నిమిత్తము అమౌంట్ వెళ్ళిపోయింది కదా. సో మనం ఏం రాస్తాము అంటే ఆ అమౌంట్, ఇప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ రాసుకుందాం. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. క్లియర్ గా ఉండండి. ఎక్స్పెన్స్ పేరు రాయొద్దు. ఆ ఎక్స్పెన్స్ నిమిత్తం మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోయింది అంటే క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, 10,000 రూపీస్. తర్వాత ఈ 5,000 రూపీస్ కూడా ఒక నేను పెడదాం. ఈ 5,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ ఎవరు ఇన్కర్ చేశారు? గుర్తు తెచ్చుకోండి. ఎవరు అంటే కన్సైనీ, మన తరపున. సో మన బుక్స్ లో మనం ఏం రాస్తాము అంటే ఈ 5,000 కి ఎవరు ఇన్కర్ చేశాడు? మనం కాదండి. మనమైతే నేను ఏం చేస్తామంటే డబ్బులు వెళ్ళిపోయినాయి కదా, అమౌంట్ రాస్తాం ఇక్కడ. ఎవరు ఇన్కర్ చేశారు అంటే ఖర్చుని, అతని పేరు ఏంటి అంటే బి అకౌంట్. అంటే ఈయన ఎవరు? కన్సైనీ. ప్రతిదీ కూడా రూల్ ప్రకారమే రాస్తున్నాము. వీటి నుంచి జనరల్ ఎంట్రీస్ కూడా తీస్తాను నేను. ఫస్ట్ ఏంటి? గూడ్స్ సెండ్ చేసాం, గూడ్స్ వెళ్ళిపోయినాయి. తర్వాత డబ్బులు వెళ్ళిపోయినాయి. తర్వాత మన తరపున ఎవరైతే ఖర్చు పెట్టారో ఆయన బి, బి అకౌంట్ 5,000 రూపీస్. తర్వాత కమిషన్ కూడా ఎవరు రిసీవ్ చేసుకోవాలి? బి రిసీవ్ చేసుకోవాలి కదండి. ఇది కూడా మనకి ఎక్స్పెన్సే కదా, డెబిట్ సైడ్ రాసుకున్నాం. బి అకౌంట్ 7,500. రైట్. బై అమ్మిన అమౌంట్ తాలూకు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? బి దగ్గర ఉన్నాయి. బి అకౌంట్. క్లియర్, ఏం లేదు. బి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో అక్కడ నుంచి బి పేరు రాసుకోవడమే. బి ఏంటి? 5,000 ఎక్స్పెన్సెస్, బికి వచ్చే ఈ కమిషన్, తర్వాత బి చేసినటువంటి సేల్స్. ఇదండి స్టోరీ. దీన్ని మనం జనరల్ ఎంట్రీస్ లో తీసుకున్న తర్వాత మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్ ఈజ్ నామినల్ నేచర్. నామినల్ నేచర్ లో మనం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అని చెప్పాం. అదే మాదిరి రాసాం, వీటికి పేర్లు పెట్టాము.
కన్సైన్మెంట్ ఇక్కడ ఎలా చదువుతాం? కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఎంట్రీస్ కూడా వచ్చేసినాయి. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు బి అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు నెక్స్ట్ మళ్ళీ బి అకౌంట్. ఇలా దీని కమిషన్ రాద్దాం ఇక్కడ. ఎక్స్పెన్సెస్, రెండు బిలు ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ కమిషన్. కమిషన్ ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది సేల్, ఇది సేల్. క్లియరా? అయిపోయింది. మరి దీనికి ఒక పేరు పెట్టాలి కదండి. ఆ పేరు పెట్టండి దీనికి. కన్సైన్మెంట్ అకౌంట్ లో మరి ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చింది కదా, అన్ని కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది మనకి మనకి అడిగారు కదా. ఏం క్వశ్చన్ వేశారు నీకు? ఏం క్వశ్చన్ వేశారు? ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్, అయిపోయింది, వేసేసాము. అండ్ కన్సైనీ అకౌంట్ ఇప్పుడు వేయాలి. కన్సైనీ అకౌంట్ వేయాలి. కన్సైనీ అకౌంట్ వేసే ముందు మనం కన్సైనీ వేటి రిలేటెడ్ గా చేశాడో ఒకసారి చూద్దాం. సమ్లోకి వెళ్ళిపో. 1,00,000 గూడ్స్ ఏ పంపిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏ ఇన్కర్ చేశాడు. ఈ రెండు కూడా రిలేటెడ్ టు, ఈ రెండు కూడా ఎవరికి రిలేట్ అయినాయి అంటే ఏకే. బి ఎక్కడి నుంచి సినిమాలోకి వచ్చాడు అంటే ఇది ఇక్కడ నుంచి సినిమాలోకి వచ్చాడు అంటే బి. బి రిసీవ్డ్ ద కన్సైన్మెంట్ గూడ్స్, హీ స్పెంట్ ఎక్స్పెన్సెస్ 5,000 రూపీస్. ఓకే, ఇదొకటి. తర్వాత బి కమిషన్, ఇదొకటి. తర్వాత బి సేల్ చేశాడు 1,50,000 రూపీస్. ఈ మూడు మాత్రమే. ఓకేనా? ఇప్పుడు మనము కన్సైనీ అకౌంట్ లో వేసేటప్పుడు ఒక మూడే మూడు తీసుకుంటాము. ఆ మూడు కూడా ఎవరికి రిలేటెడ్ గా ఉన్నవి అంటే బికి రిలేటెడ్ గా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. ఎవరి బుక్స్ లో రాయబోతున్నాం ఇప్పుడు ఇది కూడా అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఓకే, ఫస్ట్ అకౌంట్ ఏం ప్రిపేర్ చేసాం? కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసాము. ఎందుకు అంటే ఫైండ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే సెకండ్ అకౌంట్ పేరు ఎవరి బుక్స్ లో మళ్ళీ అడుగుతున్నా? ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఓనర్. వి ప్రిపేర్స్ నెక్స్ట్ అకౌంట్ నేమ్ ఈజ్ కన్సైనీ. ఆయన ఎవరు అంటే బి అకౌంట్. ఈయన ఎవరు అంటే కన్సైనీ. కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము మనము. ఓకే, మళ్ళీ చెప్తాను రేపటి క్లాస్ ఇంకో సమ్ తీసుకుందాం మనం. ఇంకో ఎగ్జాంపుల్ సమ్ తీసుకుని చేద్దాం రేపటి క్లాస్ లో. నో ప్రాబ్లం. కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటది ఫస్ట్ లో. ఓకేనా? బి అకౌంట్. డెబిట్, క్రెడిట్. బి అనేవాడు ఎవరండి? చదువుతున్నాగా. 1 పర్సన్ సెండ్ గూడ్స్ టు అనదర్ పర్సన్ అని చదువుతున్నాగా. పర్సన్ నాకు మూడే తెలుసు అన్నాను కదా. ఒకటి పర్సనల్ అకౌంట్, ఒకటి రియల్ అకౌంట్, ఒకటి నామినల్ అకౌంట్. నేను పర్సన్ అన్నాను కదా, కాబట్టి ఏ అకౌంట్ తీసుకో నువ్వు? పర్సనల్ అకౌంట్. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్? డెబిట్ వాట్ కమ్సా? కాదు కదా. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాదు కదా. ఏంటి రూల్? ఏంటి పర్సనల్ అకౌంట్ రూలు? నామినల్ అకౌంట్ రూల్ చెప్పాం మనం ఇందాక. పర్సనల్ అకౌంట్ అనగానే ఏం చెబుతాం మనం? చెప్పండి. డెబిట్ ద రిసీవర్, గుర్తొచ్చిందా? క్రెడిట్ ద గివర్. డెబిట్, డెబిట్ ద రిసీవర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇది పర్సనల్ అకౌంట్ రూల్. ఓకే, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూల్. కన్సైన్మెంట్ అకౌంట్ లో బి చేసిన పని ఏంటి అంటే మూడు పనులు చేశాడు. ఒకటేంటి? సేల్ చేశాడు. రెండోది ఏంటి? ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేశాడు. తర్వాత ఏంటండి? కమిషన్ తీసుకోవాల్సి ఉన్నాడు. క్లియర్? ఇప్పుడు మనం ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేశాడు కదా. ఏది? 5,000 ఎక్స్పెన్సెస్. అవి రాయిపోతున్నాం మనం ఇక్కడ. ఇది ఎవరు రాసుకుంటున్నారు? ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. పి అకౌంట్ ని కన్సైనర్ దృష్టితో కన్సైనర్ ప్రిపేర్ చేస్తున్నాడు. కన్సైనర్ ప్రిపేర్ చేస్తున్నాడు కదా. ఈ పర్సనల్ అకౌంట్ ని కన్సైనర్ ప్రిపేర్ చేస్తున్నాడు, కన్సైనీ అకౌంట్ ని. సరే, బి అనేవాడు 5,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ ని ఇన్కర్ చేశాడు.
బి అనేవాడు, దాన్ని మనం రాయాలి. ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 5000 రూపీస్. తర్వాత కమిషన్ వచ్చేటప్పటికి 7500 రూపీస్ కమిషన్. బి రిలేటెడ్వే రాసుకుంటాడు, బికి సంబంధించినవే రాసుకుంటాడు. 5000 రూపీస్, 7000 రూపీస్. ఓకేనా. సేల్ ప్రాసెస్ వచ్చినప్పుడు 1,50,000 రూపీస్. ఇది ఇక్కడ రాసుకున్నారు. ఇది ఏమేం రాసాము, ఎలా రాసుకోవాలి ఇప్పుడు అంటే 2 కన్సైన్మెంట్ అకౌంట్ అంటున్నాను ఇక్కడ. కన్సైన్మెంట్ అకౌంట్. ఏంటి కన్సైన్మెంట్ అకౌంట్ అని ఎందుకు అన్నాము అంటే, ఇది ఈ 5000 రూపీస్ ఎవరి తరపున ఖర్చు పెట్టాడు అంటే ఏ తరపున ఖర్చు పెట్టాడు 5000 రూపీస్. అలాగే 2 ఈ కమిషన్ కూడా రావాల్సి ఉంది కదా, దీనికి ఏమని రాస్తున్నాం మనం, కన్సైన్మెంట్ అకౌంటే రాస్తాము. ఎందుకో చదువుతాం. తర్వాత దీనికి కూడా సారీ 2 కాదు కదండి ఇక్కడ, సారీ 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 బై. తర్వాత 2 కన్సైన్మెంట్ అకౌంట్ 1,50,000. ఒకసారి రండి ఇక్కడ. బి అనేవాడు సరుకుల్ని అమ్మి 1,50,000 రూపీస్ ని రిసీవ్ చేసుకున్నాడు. అమౌంట్ ని, సేల్ ప్రాసెస్ ని 1,50,000 రూపీస్. ఆ 1,50,000 రూపీస్ కూడా ఎవరికి పంపించాలి, బి అనేవాడు ఎవరికి పంపిస్తాడు 1,50,000 రూపీస్ కూడా. ఎవరి అవి ఓనర్ కదా, డబ్బులన్నీ 1,50,000 కూడా ఓనర్ పంపించేయాలి. కానీ ఈ 1,50,000 రూపాయల్లో ఈ బికి ఏమైనా అమౌంట్ రావాల్సి ఉందా, ఉంది. బి పెట్టిన ఎక్స్పెన్సెస్, బికి రావాల్సిన కమిషన్, ఈ రెండిటిని కూడా డిడక్ట్ చేసి మీకు చేసుకుని మిగిలిన అమౌంట్ పంపిస్తాడు. ఒకసారి చూడండి, మొత్తం 1,50,000 రూపీస్ గ్రాస్ సేల్ తీసుకుంటే దాంట్లో నుంచి ఈ కన్జైని ఎవరైతే ఈ ఉన్నాడో ఈ బి అనేవాడు ఈ రెండింటిని మినహాయించుకుని రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దానిని కన్సైనార్ కి పంపిస్తాడు. సో ఇక్కడ ఏంటి 12,500 రూపీస్. 1,50,000 లోంచి 12,500 పోతే ఎంత వస్తుందండి, 1,37,500. అంతేనా, ఒకసారి క్యాల్కులేట్ చేయండి. 0 0 కరెక్టే కదా. ఓకేనా, 1,37,500. మనకు క్లియర్ గా చెప్తారండి, క్యాషా, బ్యాంక్ డ్రాఫ్టా లేదా బిల్లా అని. ఇప్పుడు అంతా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. బిల్ అయితే బిల్లు, బ్యాంక్ అకౌంట్. ఇది ఆన్సర్ అనమాట మనకి ఇక్కడ. ఓకే, ఇంకా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రూల్ ప్రకారంగా వెళ్దాము. నేను దీనికి ఎక్కువ టైం ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ బి అకౌంట్ కి ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ ఏముంటాయి కన్సైనర్ పుస్తకాల్లో అని చెప్పడానికి కోసమే నేను రెండోది కూడా ప్రిపేర్ చేశాను. ఏది, ద బుక్స్ ఆఫ్ కన్సైనర్, కన్సైన్మెంట్ అకౌంట్ తో పాటు రెండోది కూడా మీకు తెలియాలని చెప్పాను. ఫస్ట్ కొంచెం ఐడియా వచ్చేదాకా ఈ అకౌంట్ చాలు మనకి. ఇది ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ అకౌంట్ లోకి మనం వెళ్తాం. ఈ అకౌంట్ చాలు మనకి. ఓకేనా. కన్సైన్మెంట్ అకౌంట్ ఇలా ఇస్తాం మనం. ఇవన్నీ కూడా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 1,00,000, క్యాష్ ఆర్ బ్యాంక్ 10,000, బి పే చేశాడు కాబట్టి 5,000, బి 7,500. ఎందుకు బి రాసామనేది కూడా ఇంకా క్లియర్ గా డెప్త్ గా వెళ్ళిపోదాము. నెక్స్ట్ బి సేల్ ప్రాఫిట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే బి రిసీవ్ చేసుకున్నాడు 1,50,000 రూపీస్. ఇలా రాసాం. దీని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి అండి. కన్సైనీ అకౌంట్ ఇప్పుడే వద్దు. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్, కన్సైన్మెంట్ అకౌంట్ ముందు నేర్చుకోండి, దీని తర్వాత చెప్తాను నేను. ఓకేనా. సింపుల్ టెక్నిక్స్ కూడా చెబుతారు, ఏం లేదు. కన్సైన్మెంట్ అకౌంట్ లో బి ఎక్కడైతే ఉన్నాడో బి అకౌంట్ లో కన్సైన్మెంట్ అకౌంట్ రివర్స్ చేసేయండి అని చెప్తారు, సరిపోతుంది. అంటే ఏంటి, 1,50,000 రూపీస్ క్రెడిట్ ఉంది కదండి, బి ఎక్కడైతే ఉన్నాడు ఇక్కడ, ఇదిగో ఇది కూడా బీనే, ఇది కూడా బీనే. ఈ రెండు అమౌంట్ క్రెడిట్ సైడ్, ఈ ఒక అమౌంట్ డెబిట్ సైడ్ అని చెప్తే అట్లా సబ్జెక్ట్ నేర్చుకోవడం. మన సబ్జెక్ట్ గానే నేర్చుకున్నాము, రూల్ ప్రకారంగా చదువుతాను నేను.
ఇప్పుడైతే మనం కన్సైన్మెంట్ అకౌంట్ ఒక్కటే ఎలా వెయ్యాలి అనేది ఆలోచించండి. ఈ అకౌంట్ కూడా మనకు వద్దు, తర్వాత చెప్తాను నేను, కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఇది మనకి టోటల్ గా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఫ్రేమ్ చేసుకుని మనం సమ్ చేసాం. రైట్, క్లాస్ క్లోజ్ చేస్తున్నాను వాళ్ళతో.